బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ విభాగ్ కార్యదర్శి తుమ్మల కృష్ణ కోరారు. మంగళవారం శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతితో పాటు పెద్ద సంఖ్యలో విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు హిందువులతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడి యావత్ హిందూ సమాజంపై దాడిగా భావించి ఖండించాలన్నారు. బంగ్లాదేశ్లో ప్రతి ఒక్క హిందువు సురక్షితంగా ఉండే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు. అనంతరం బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను జెండాలను దగ్ధం చేశారు. ఏదైతే గత కొంతకాలంగా మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాము, ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. ఏదైతే బంగ్లాదేశ్లో అమాయకమైన మన హిందూ సోదరులపైన జరుగుతున్న దారుణాలని మనమంతా చూస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని ముక్త కంఠంతో యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏ రోజైతే ఎప్పుడైతే బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిందో అప్పటి నుండి కొన్ని లక్షల మంది హిందూ సోదరులపైన, హిందూ సోదరీమణులపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, క్రూరాలు జరుగుతున్నాయి. దీన్ని మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు దేశం మొత్తంలో జిల్లా కేంద్రాలలో కాకుండా ప్రతి మారుమూల ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. మేము ఒకటే బంగ్లాదేశ్ హిందువులకు ఈ విధంగా మేము ఈ యొక్క వేదిక మీద మేము చెప్పదలుచుకున్నాం. మీరు ఒక్కరే కాదు, మేము మీకు సపోర్ట్గా ఉన్నాం. హమ్ సబ్ సుమారా సాత్ హై అనే నినాదాన్ని మీ అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. బంగ్లాదేశ్లో ఉన్న ప్రతి ఒక్క హిందువు సురక్షితంగా ఉండే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు మనందరి యొక్క బాధ్యత.